బ్రేకింగ్ న్యూస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పాక్ ప్రధాని పరువు మొత్తం తీసేశారు పార్లమెంట్ సభ్యులు. ప్రధాని ఒక పిరికి పంద అంటూ పార్లమెంట్ లో సభ్యులు మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రధాని ఒక వేస్ఫెలో అంటూ పార్లమెంట్ లో సభ్యుడు నినాదాలు చేశాడు. ఇండియా దాడితో పాకిస్తాన్ ప్రధాని పారిపోయాడు అంటూ వాళ్ళ చట్టసభల్లోనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ చట్టసభ సభ్యుడు ఏం మాట్లాడాడో విందాం. वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं. अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं. इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वज़ीर आज़म होता है वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी. जी वाइंड अप करें जुमे का टाइम है. आखिर 2 मिनट दे जी. लेकिन जब आपका वज़ीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले जवान को? ఎస్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూశారు. పాకిస్తాన్ ప్రధాని ఒక పిరికి పంద అంటూ పాకిస్తాన్లో చట్టసభ సభ్యులు ఆ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి దృశ్యం. పాకిస్తాన్ ప్రధాని పరువు మొత్తం తీసేశారు. నిజానికి మనం చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ ప్రధాని పరువు పోయింది, పాకిస్తాన్ ఆర్మీ పరువు కూడా పోయింది. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలోనే మనం బాంబులు వేస్తే పాకిస్తాన్ ప్రధాని వాళ్ళు బంకర్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మనం దాడి చేస్తే కనీసం తిప్పికొట్టలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఒక వేస్ట్ ఫెలో అంటూ పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు సాక్షిగా మాట్లాడాడు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు భయం నెలకొంది అని పార్లమెంటు సభ్యుడు అంటూ ఉన్నాడు. సొంత దేశ ఎంపీ చెప్తున్నాడు, పార్లమెంట్లోనే చెప్పాడు ఈ వ్యాఖ్యలు. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు భయంలో ఉంది అని. ఇంతకు ముందే ఆర్టీవీ మీకు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్ ప్రధాని వణికిపోయాడు, పాకిస్తాన్ ప్రధాని బంకర్లో ఏడుస్తున్నాడంట అనే విషయాన్ని, పాకిస్తాన్ ఆర్మీలో వణుకు మొదలైంది అనే విషయాన్ని కూడా చెప్పింది. చూసారా మేం ఏం చెప్పామో ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఎంపీ కూడా అదే మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పాలకుల్లో పాకిస్తాన్ సైనికుల్లో భయం కనిపిస్తోంది అని. ఈ ఎంపీ కూడా అదే మాట్లాడాడు. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు భయంలో ఉంది అని మాట్లాడుతున్నాడు. శ్యామ్ ప్రసాద్ గారు, పాకిస్తాన్లో ఎంపీ మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? పాకిస్తాన్ ప్రధాని ఒక వేస్ట్ ఫెలో అన్నాడు, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు భయంలో ఉంది అని అన్నాడు. పాకిస్తాన్ దేశం మొత్తము, వాళ్ళ ప్రజలు, వాళ్ళ పార్లమెంటు సభ్యులు తీవ్రమైన భయాందోళనతో ఉన్నారు సార్. రేపు బతికుంటామా లేదా అని తీవ్రమైన అసంతృప్తితో భయాందోళనలో ఉన్నారు. వాళ్ళు ఈ స్థితిని వాళ్ళంతట వాళ్ళుగా కొని తెచ్చుకున్నారు. మరొక విషయం, మన వీర తెలుగు జవానికి మనస్ఫూర్తిగా నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మన తెలుగు వారి ధైర్య సాహసానికి చాటి చెప్పాడు. తన త్యాగం ఊరికే పోదు. ఒక విషయం గుర్తించండి, ఏ సైనికుడి ఫ్యామిలీని అడగండి, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళకి చదువులకి ప్రతి సంవత్సరం మారాల్సి వస్తుంది. లేదు ఇంటి దగ్గర చదువుకుంటే వాళ్ళ నాన్న 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికి ఒకసారి కలుస్తారు. అంత త్యాగాలు చేస్తే ఈ రోజు భారతదేశం ఇంత ధైర్యంగా, నిన్న ధర్మశాలలో లైట్లు ఆపేస్తే భారత్ మాతాకి జై అని బయటకు వెళ్ళారు కొన్ని వేల మంది ప్రేక్షకులు. కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? వాళ్ళ ఎంపీలకే ధైర్యం లేదు వాళ్ళ ప్రభుత్వం మీద. స్వయం కృతాపరాధం, అంతకంత అనుభవిస్తారు. రైట్. కానీ అంటే ఏం జరగబోతుంది? పాకిస్తాన్ ప్రధాని ఒక అసమర్థుడు, పాకిస్తాన్ని కాపాడలేకపోతున్నాడు, భారత ప్రభుత్వం నుంచి వస్తున్న డ్రోన్లను ఆర్మీ ఆపలేకపోతోందని. అంటే పాకిస్తాన్ ప్రధాని పరువును మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసేసినట్టుగా అఫీషియల్ గా పార్లమెంట్ లోనే తీసేశారు సార్. మీరు నేను తీసేయడం ఏంటి? వాళ్ళ సొంత పార్లమెంట్ సభ్యులే ప్రపంచం అందరి ముందు పరువు తీసేసారు. అంటే ఏంది? ఒక ప్రధానిగా తాను దేశాన్ని పరిపాలించడానికి అసమర్థుడు రాజీనామా చేసేయడమే. ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టినా నేనేం ఆశ్చర్యపోను. అంటే అతను పదవి నుంచి దించి గతంలో నవాజ్ షరీఫ్కి వీళ్ళకి జరిగినట్టుగా, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి జరిగినట్టుగా ఇప్పుడు ఈ పిఎంను కూడా జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయంటారా? అంతే కదా సార్, ఆ తానులో దారమే కదా, నవాజ్ షరీఫ్ తమ్ముడే కదా తను.
వేకెన్సీలో సీట్ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కి ఎక్కువ సీట్లు వస్తే అతన్ని ప్రధానమంత్రి చేయకూడదన్న ఏకైక నిర్ణయం కోసం వీళ్ళందరూ దొంగలుగా ఊళ్ళు పంచుకున్నారు సార్. నిజానికి అక్కడ ఇప్పుడున్న పరిస్థితిని ఎలా చూడాలి? మన దేశంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సైనికులకు మద్దతు పలుకుతున్నాం. అక్కడ ఇప్పుడు సైనిక చీఫ్ ఏమైపోయాడో తెలియదు. అరెస్ట్ చేశారని కొంతమంది అంటారు, పారిపోయాడని మరికొంతమంది అంటారు. కొంతమంది సైనికులు రాజీనామాలు చేస్తారు. పార్లమెంటు సభ్యులేమో అసమర్థ ప్రధాని, మా సైన్యం వణికిపోతుందని అంటారు. వాళ్ళ ఇప్పుడు పార్లమెంట్లోనే మా సైన్యం భయపడుతోంది అనేటటువంటి మాట మాట్లాడాడు అంటే ఓకే, ప్రధాని తిట్టాడంటే రాజకీయ కారణాలు అనుకోదు. మా సైన్యంలో భయం కనిపిస్తోంది అని అన్నాడు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? చూడండి, మీరు ఎంత మంచి మాట చెప్పారు. ఇటు సైడు మన నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో జరిగితే అందరూ ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని సమర్థించారు. ప్రభుత్వం తన తీసుకున్న చర్యలందరినీ ప్రతి ఒక్కరిది ఎల్ఓపితో సహా, ప్రతిపక్ష పార్టీలతో సహా, మిత్రపక్షాలతో సహా అన్నటి ముందు ఐకమత్యంగా మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ భారతదేశం ఆపరేషన్ సింధూర్. మరోవైపు ఏం జరుగుతోంది? అక్కడ వాళ్ళ పార్లమెంట్ లో మీటింగ్ కు పిలిస్తే మెంబర్లు రావటం లేదు, ప్రధానమంత్రికి మెజారిటీ లేదు, ఆర్మీ చీఫ్ కి బుర్ర లేదు. వాట్ ఏ షేమ్. ఒక్కసారి మళ్ళీ మరొకసారి విందాం. ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకటి చూడబోతున్నారు. ఉదయం నుంచి మేము చెప్పినటువంటి మాటల్నే ఇప్పుడు పాకిస్తాన్లో పార్లమెంట్ సభ్యుడు మాట్లాడాడు. పాకిస్తాన్ ప్రధాని భయపడ్డాడు, వణికిపోయాడు, ఏడ్చాడు అని కూడా మేము మీకు చెప్పాం. పాకిస్తాన్ సైన్యం కూడా ఇప్పుడు భయపడుతోంది అనే విషయాన్ని మేము మీకు ఉదయమే చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ చట్టసభ సభ్యుడు అదే విషయాన్ని చట్టసభలో చెప్పాడు. మీరే వినండి ఒకసారి. పాకిస్తాన్ లో చట్టసభ సభ్యుడు ఏమన్నాడు? पता नहीं कौन सा कायद वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वजीर आजम होता है वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी वाइंड अप करें, जुमे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वजीर आजम, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు, ప్రధానినే చెప్పండి, మీ మాటలోనే వినాలనుకుంటున్నాం. నన్నేం చెప్పంటారు సార్? మీరు తెలుగులో చెప్పారు, ఆయన ఉర్దూలో చెప్తున్నారు. మీ ఆర్టీవీ ప్రసాదాలు అక్కడ పార్లమెంట్ లో జరుగుతున్నాయని నేను అనుమానం కాదు, నమ్మకంగా చెప్తున్నా. మీరు చెప్పిన మాటలు తెలుగులో చెప్పిన, ఆయన ఉర్దూలో చెప్తున్నారు. ఉదయం కూడా ఆర్టీవీ అదే చెప్పింది. పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తున్నాడు, పాకిస్తాన్ ప్రధాని భయపడిపోయాడు, ఆ మిసైల్ శబ్దం విన్న తర్వాత వణికిపోయాడంట, ఆర్మీయే పాకిస్తాన్ ప్రధాని ముఖంలో భయాన్ని చూసిందంట అనే విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు ఈ చట్టసభ సభ్యుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇందాక చంద్రమౌళి గారు చెప్పినట్టు, మీరు చెప్పిన తెలుగు అంతా పూర్తిగా అనువదించి ఉర్దూలో చెప్పడం లేదని గ్యారంటీ ఏమిటి? ఇది నా ప్రశ్న. కరెక్ట్. అంతేకాదు ఆర్మీ అసలు నిజానికి ఓకే, పాలకుల గురించి రాజకీయ కారణాలతో తిడుతున్నారు, వాళ్ళ మధ్య రాజకీయ కారణాలు అనుకోవచ్చు, కానీ ఆర్మీ భయంలో ఉందని ఎక్కడ కూడాను. ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా, మురళీ నాయక్ని గుర్తు చేసుకుని మురళీ నాయక్ ప్రాణాలను వదిలేశాడు. మాతృభూమి కోసం సరిహద్దుల్లో ప్రాణాలు వదిలేశాడు మురళీ నాయక్. మన ఆర్మీ ప్రాణాలకు తెగించి అలా వెళ్తుంది, మన నారీ శక్తిని మనం చూపిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ చట్టసభ సభ్యుడు వాళ్ళ ఆర్మీ బరువు కూడా తీశాడు. మా ఆర్మీ భయంలో ఉంది అని ఆ పాకిస్తాన్ చట్టసభ సభ్యుడు అంటున్నాడు. సహజంగా ఆర్మీ గురించి ఇలాంటి మాటలు మనం వినం. చావుకు తెగించి వచ్చేవాళ్లే మాతృభూమి కోసం ఆర్మీలోకి వస్తారు. అలాంటి ఆర్మీ ఇప్పుడు భయపడుతోంది అంటే అని ఈ చట్టసభ సభ్యుడు అంటున్నాడు అంటే ఎలా చూడాలి దాన్ని? ఇది 1971లో కూడా జరగలేదు సార్. వాళ్ళ పాకిస్తాన్ భూభాగం 2 ముక్కలైనప్పుడు కూడా ఇంతగా వ్యతిరేకత రాలేదు పాకిస్తాన్ మీద. ఈ రోజు ఎందుకు వచ్చింది?
వాళ్ళకి స్వయంగా కనిపిస్తోంది. వాళ్ళ మాజీ ప్రధానమంత్రి అక్కడ వాళ్ళ పార్లమెంట్ లో మన ప్రధానమంత్రి గారి గురించి ఎలా మాట్లాడారు, ఈ రోజు మన ప్రధానమంత్రి గురించి ఈ రోజు మీ కళ్ళ ముందు ఆ పాకిస్తాన్ ఎంపీ ఎలా మాట్లాడుతున్నానంటే, మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన శక్తియుక్తుల్ని మనం ఉపయోగించాలా, టెర్రరిస్టులను పెంచి పోషించాలా, సామాన్య ప్రజాకాన్ని హింసించాలా అని అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. రేపు వాళ్ళందరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి ఇమ్రాన్ ఖాన్ తీసుకొచ్చిన ఆశ్చర్యం అక్కర్లేదు, ఆ రాష్ట్రపతి మీద దేశద్రోహం కేసు పెట్టిన ఆశ్చర్యపోకర్లేదు, ఆ ఆర్మీ చీఫ్ని తీసుకొచ్చి రాళ్లతో కొట్టిన ఆశ్చర్యపోక. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సహాయం చేసే పనులు చేయటం లేదు. ఆర్మీకి ఏంటి, ట్రైనింగ్ తీసుకొని దేశ రక్షణ కాపాడతారు, టెర్రరిస్టులు శవాలు మోయడం కాదు సార్. సారీ టు సే. కరెక్టే. ఇప్పుడు ఏంటి పాకిస్తాన్ ఆర్మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్ ఈ రోజు తెల్ల జెండానా, రేపు తెల్ల జెండానా? ఎందుకంటే వాళ్ళ దగ్గర అమ్యునిషన్ లేదు, మ్యాన్ పవర్ లేదు, మిసైల్స్ లేవు, ట్యాంకులు లేవు. వాళ్ళ ట్యాంకుల్ని, వాళ్ళ అక్రాస్ ద ఎల్ఓసి షెల్లింగ్ ని మన బిఎస్ఎఫ్ వాళ్ళే తిరగొడుతున్నారు. ఇంకా ఆర్మీ వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ కాలేదు. ఇన్వాల్వ్ అయితే పరిస్థితి ఏంటి? రైట్. బిఎస్ఎఫ్ అనేది ఒక పారామిలిటరీ దళం, ఆర్మీ అనేది సశస్త్ర దళం. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ రేంజర్స్ కానీ బిఎస్ఎఫ్ నే తట్టుకోలేకపోతే రేపు ఆర్మీని ఏం తట్టుకుంటారు సార్?